సినిమా గురించి చెప్పడానికి ఇంకా మేము మా ఆశలు ఏంటంటే మామూలుగా 4వ తారీఖున ఒక పెద్ద ఫంక్షన్ చేసి అక్కడి నుంచి వైజాగ్, తిరుపతి, విజయవాడకు కూడా వెళ్ళి ఈ సినిమా గురించి ఎలుగెత్తి చెప్పాలన్నంత కోరిక ఉంది. అది ఎన్ని నెరవేరుతాయో త్వరలో చూద్దాం. ట్రైలర్ని 9వ తారీఖు రిలీజ్ అనుకున్నాం కాబట్టి ప్రజల్లోకి ఇది పంపించడం బాగుంటుందని చెప్పి అనిపించి ఇది నిన్న అనుకుని ఇవాళ ఎవరెవరు ఉన్నారు కనుక్కుంటే రకుల్ ఉంది ఊళ్ళో. ప్లీజ్ రకుల్ వస్తావా, మన ట్రైలర్ రిలీజ్ చేసేద్దామని అడిగి ఈ ట్రైలర్ రిలీజ్ చేశాము. థింక్ రెస్పాన్స్ విల్ బి అంటే నాకు మొన్న రాత్రి చూసిన తర్వాత ఫుల్ ట్రైలర్ తయారు చేసి మా ఎడిటరు, డైరెక్టరు తయారు చేసి నాకు మొన్న రాత్రి చూపించారు. ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది. సో సినిమా ఎలా ఉందో నాకు తెలుసు. నేను ఇంకా బోల్డ్ అకేషన్ ఉన్నాయి కనుక సినిమా ఎంత గొప్పగా ఉంది అనేది మిమ్మల్ని ఎగ్జైట్ చేయడానికి నా దగ్గర కొన్ని ఉన్నాయి, నెమ్మదిగా చెప్తాను తర్వాత. మేజర్ ఈవెంట్స్ ఏంటంటే 4వ తారీఖున మనం ప్రీ రిలీజ్, ప్రజలు ఈ సినిమాని దీవించాలని కోరుతూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకటి పెద్దదిగా చేయబోతున్నాం. దాంట్లో ముఖ్య అతిథులు ఎవరు ఏమిటి అనేది త్వరలో మేము మీకు చెప్తాము. ఆ తర్వాత ఈ సినిమా ప్రీమియర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సినిమా ప్రీమియర్ యుఎస్ఏలో జరుగుతుంది. అంటే యూనిట్ అందరూ యుఎస్ఏలో వెళ్ళి ప్రీమియర్ చేస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది, అంటే తెలుగు సినిమాలు జనరల్గా చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఎగ్జైట్మెంట్. అంటే ఇలా వెళ్దామని అనగానే మా యూనిట్లో డైరెక్టర్ గారు, ఏంటి సార్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు, అంటే యూనిట్ని తీసుకెళ్ళి యూఎస్లోనే ప్రీమియర్ చేసే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారేంటి అని అన్నారు. అటువంటి కిక్ ఇచ్చింది సార్ మీ సినిమా చేసిన తర్వాత చూస్తేను అని చెప్పాను. సో ఈ 2 మేజర్ ఈవెంట్సే కాకుండా ఈ మధ్యలో వైజాగ్, విజయవాడ, తిరుపతి కూడా వెళ్ళాలని కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి సక్సెస్ అవుతాయని ఆశిస్తున్నాను. సో ఈ యూనిట్ని రిలీజ్కి ముందే ఈ చోట్లకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2 స్టేషన్స్ కన్ఫర్మ్ అయినాయి, న్యూజెర్సీ అండ్ శాన్ ఫ్రాన్సిస్కో. 3వ స్టేషన్లో కూడా ప్రీమియర్ చేద్దామని అనుకుంటున్నాం. దీస్ 2 ఆర్ కన్ఫర్మ్డ్. టోటల్ యూనిట్ అక్కడికి వచ్చి ప్రీమియర్లో పాల్గొంటుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. థ్యాంక్స్. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.